బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 18 నుంచి చిలకలూరిపేట కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది. ఈ క్రమంలో వెంకటనాయుడు సహా మరో 4 నిందితుల విచారణ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో జరుగుతోంది. వీరితో పాటు వెంకటనాయుడుకు కార్ల దందాలో సహకరించిన మరో 2 నిందితులను చిలకలూరిపేట తీసుకొచ్చారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 7 ముఠా సభ్యులను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు బృందం విడివిడిగా విచారిస్తోంది. మొదటి రోజు విచారణలో ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది, శాలిని ఎందుకు ఆపారు అనే కోణంలో విచారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కార్ల దందా ఎప్పటి నుంచి నడుస్తోంది, ఎక్కడెక్కడ ఎలా కార్లు దొంగిలించారు, నెంబర్ ప్లేటు చాసిస్ నెంబర్లు ఎలా డూప్లికేట్ చేశారు, ఇప్పటి వరకు ఎన్ని కార్లు కొట్టేశారు, ఎవరెవరికి అమ్మారు అనే కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. వెంకటనాయుడు వద్ద ఎక్కువగా కార్లు కొన్నది పోలీసులేనని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కార్ల దందా తెరపైకి రావడంతో ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందోననే టెన్షన్ కొందరు పోలీసు అధికారుల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో వెంకటనాయుడు వద్ద కార్లు కొన్నారన్న ఆరోపణలతో చిలకలూరిపేట ఎస్ఐ రహమతుల్లా సస్పెండ్ అయ్యారు. మరోవైపు వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐ మలమంచి శ్రీనివాసరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయనపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఈ 5 రోజుల కస్టడీలో వెంకటనాయుడు గ్యాంగ్ అరాచకాలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది. ఈ నెల 4న చిలకలూరిపేట బైపాస్పై జరిగిన ఘోర ప్రమాదానికి కారకుడు ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుగా పోలీసులు గుర్తించారు. 6 విద్యార్థులు కారులో వెళ్తూ రోడ్డు మీద ఆగి ఉన్న భారీ ట్రాలీ వాహనాన్ని ఢీకొనడంతో వారిలో 5 మృతి చెందారు. నిందితుల కారు నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అది నరసరావుపేట ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుదిగా గుర్తించారు. వెంటనే దర్యాప్తు జరపగా వెంకటనాయుడు నేరాల చిట్టా బయటకొచ్చింది. ఇక గుంటూరులో జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి ఈ కేసులో నిందితులు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు నిందితుల్ని. ఈ నెల 18 నుంచి చిలకలూరిపేట కోర్టు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఈ కస్టడీ విచారణలో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఎటువంటి దందాలు చేశారు, దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దానిపైన ఎటువంటి సమాచారం సేకరించారు పోలీసులు? చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఈ నెల 4వ తారీఖు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుతో పాటు మరొక 4 నిందితులను కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల పాటు నిందితుల కస్టడీకి చిలకలూరుపేట కోర్టు అనుమతించిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఈ కస్టడీ విచారణ కొనసాగుతుంది. అయితే కస్టడీ విచారణకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ నిన్న మొదటి రోజు జరిగినటువంటి కస్టడీలో ఎవరైతే ఈ ప్రధాన నిందితులు ఎవరుతున్నారో వీరితో పాటు ఈ కార్ల దందా వ్యవహారం ఏదైతుంది, కార్ల దందాకు సంబంధించి మరో 2 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 7 నిందితులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. నర్సరావుపేట డిఎస్పీ హనుమంతరావు బృందం ఈ నిందితులను విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కీలక విషయాలు వెలుగు చేస్తున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కార్ల దందాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద కూడా నిన్న నుంచి కూడా విచారణ కొనసాగినట్లు కూడా తెలుస్తుంది. మొదటి రోజు విచారణలో ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది, అదేవిధంగా ఆ ట్రాలీని ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఆ ట్రాలీని ఆపడానికి కారణాలు ఏంటి, ఈ విధంగానే మొదటి నుంచి చేస్తున్నారు, ఎప్పటి నుంచి వ్యవహారం జరుగుతుందనే దాని మీద ప్రధానంగా విచారించినట్టు అడిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కార్ల దందాకు సంబంధించి ముఖ్యంగా నిందితుల వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్టు కూడా తెలుస్తుంది. కార్ల దందా ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ కార్లను కొట్టేశారు, ఎవరెవరికి అమ్మారనే దాని మీద కూడా చర్చ ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కార్ల దందాకు సంబంధించి ప్రధానంగా పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్నటువంటి చాలా మంది పోలీసు అధికారులకి ఈ కార్లను కొట్టుకొచ్చినటువంటి కార్లను వెంకటనాయుడు గ్యాంగ్ తక్కువ ధరలకు అమ్మినట్లు కూడా ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి చిలకలూరుపేట
అర్బన్ ఎస్ఐ రహమతుల్లాను వెంకటనాయుడు దగ్గర నుంచి కార్లు కొన్నారన్న నేపథ్యంలో, మరోవైపు ఆ రోజు ఘటన జరిగిన రోజు యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్లారన్న నేపథ్యంలో అతనికి ఆ ఎస్ఐకి ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో అతన్ని ఇప్పటికే ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారాలన్నీ కూడా వెంకటనాయుడు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటికి కూడా తండ్రి ఏఎస్ఐ సపోర్ట్ ఉన్న నేపథ్యంలో అతను కేవలం బదిలీ చేసి గమ్మునున్నారు అధికారులని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో నిన్న ఏఎస్ఐ శ్రీనివాసరావును కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కార్ల దందాకు సంబంధించి మొత్తం ఏడుగురుగా కూడా ఈ టీము ఏర్పడి ఈ కార్ల దందా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా టీంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ కార్ల దందా చేస్తుంది, ఎక్కడి నుంచి కార్లను కొట్టుకొచ్చారనే దాని మీద కూడా ప్రధానంగా నిన్న పోలీసులు విచారణలో అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఎవరైతే వెంకటనాయుడు దగ్గర కార్లు కొన్నటువంటి పోలీసులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ గుండెల్లో కూడా గుబులు పుట్టిందనే చెప్పాలి. ఈ వ్యవహారానికి సంబంధించి మొదటి రోజు కీలక విషయాలను అధికారులు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా 4 రోజుల పాటు ఈ కస్టడీ విచారణ కొనసాగుతుంది. కస్టడీ ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి, మొత్తం ఈ కార్ల దందా వ్యవహారానికి సంబంధించి మరోవైపు వెంకటనాయుడు చేస్తున్న అరాచకాలకు సంబంధించి ఎటువంటి కీలక సమాచారాన్ని రాబడతారు, ఇంకా ఎవరెవరు అధికారులు పోలీసులకు సంబంధించి కావచ్చు, లేదా రాజకీయ నాయకులకు సంబంధించిన ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎప్పటికైతే ఈ కేసు మణికుమార్ ఇప్పటిదాకా అంటే ఇప్పుడు వెంకటనాయుడుతో సంబంధాలు ఇంకెవరెవరికి ఉన్నాయి, పోలీసు అధికారులు ఇంకా ఒక ఎస్ఐ స్థాయి అధికారులకు ఇంకా ఎవరికైనా ఉన్నాయని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా వెంకటనాయుడు చేస్తున్నటువంటి అరాచకాలకు సపోర్ట్ గా ఉండాలి కాబట్టి చాలా మంది పోలీసులను అతను మచ్చిక చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తండ్రి ఏఎస్ఐ శ్రీనివాసరావు సహాయంతో పోలీసు అధికారులు ఎస్ఐలు కావచ్చు, సీఎల్లు కావచ్చు, లేదంటే మిగతా డిపార్ట్మెంట్ ఎస్పీ పోలీసులు కావచ్చు, ఇట్లా చాలా మంది పోలీసులను తన గుప్పుట్లో పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా మచ్చిక చేసుకోవడం కోసం కేవలం తక్కువ ధరలకు కొట్టుకొచ్చినటువంటి కార్లను అమ్ముతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కార్ల వ్యవహారానికి సంబంధించి, ఈ దొంగతనాలకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు కూడా వైజాగ్ సంబంధించినటువంటి నిందితులు కూడా ఈ వ్యవహారానికి సంబంధించి వెంకటనాయుడుతో చేతులు కట్టినట్టుగా తెలుస్తుంది. వారిద్దరిని కూడా చిలకలూరిపేటకి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్పుడు కస్టడీకి తీసుకున్న 5 నిందితులతో పాటు వెంకటనాయుడుతో సహా 5 నిందితులతో పాటు మరో ఇద్దరు ఈ నిందితులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం 7 కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా టీం సభ్యులు ఉన్నారా, పోలీసులు ఎవరెవరి పేర్లు పోలీసుల పేర్లు చెప్తారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇదంతా కూడా ఒక పెద్ద చైన్ మార్కెటింగ్ లాగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు పోలీసులు అధికారుల పేర్లు బయటపడతాయని ఒక చర్చ కూడా జరుగుతుంది. రాజేష్, రైట్ మణికుమార్, అయితే ఇప్పుడు వెంకటనాయుడుతో సంబంధాల పోలీసు అధికారులపైన ఫోకస్ చేశారు. అంటే కార్ల దందా ఒకటేనా, ఇంకా మరికొన్ని దందాలకు కూడా దీంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు అనేటువంటి ఏమైనా సమాచారం తెలిసిందా? ఓన్లీ కార్లు నెంబర్ ప్లేట్ ఎట్లా మార్చారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి అన్నీ ఎట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి ఎవరు సహకరించారు, కొన్ని ఆర్టీఓస్ ఎవరైనా అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరైనా సహకరించారా, వీటన్నిటిపైన ఎట్లా ఫోకస్ చేశారు? వాస్తవానికి వెంకటనాయుడు చేస్తున్న అరాచకాలన్నిటి కూడా ఎక్కడ కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఏదైతే దొంగ నోట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి కావచ్చు, లేదంటే యువకులను మోసం చేసి డబ్బులు కాజేయడం కావచ్చు, ఇట్లా ఈ విధంగా మొదటి నుంచి కూడా వెంకటనాయుడు పైన అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటి నుంచి కూడా తండ్రి ఏఎస్ఐ శ్రీనివాసరావు సాయంతో బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇతను చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఎక్కడా కూడా పోలీసు కేసు అవ్వకుండా ఎక్కడైతే ఇతను దందాలు చేస్తాడో, ఈ హైవేల మీద అధికారులు అంటూ వాహనాలను అడ్డగించి డబ్బులు కాజేస్తారో అట్లాంటి పరిధిలో ఉన్నటువంటి స్టేషన్ సంబంధించిన ఎస్ఐలు కావచ్చు, సీఏలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకుని వాళ్ళందరికీ కూడా ఈ తక్కువ ధరలకి కార్లు అమ్ముతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కార్లు కొట్టుకొచ్చినట్టు కార్లు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి నెంబర్ ప్లేట్లు కావచ్చు, ఏదైతే టాక్సీ నెంబర్లు మార్చేది అంతా కూడా వైజాగ్ చెందినటువంటి నిందితులుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిని కూడా పోలీసులు నిన్న చిలకలూరిపేట తీసుకొచ్చి అక్కడ విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా వరకు కూడా పోలీసులకి ఎక్కువగా కార్లు అమ్మిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ చిట్టా అంతా కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, వాళ్ళు కేవలం పల్నాడు జిల్లాకు సంబంధించిన పోలీసుల పేర్లే బయటకు వస్తాయి, లేదంటే ఇంకా ఈ కోస్తాకు సంబంధించినటువంటి చిత్తూరు దగ్గర నుంచి కావచ్చు, వైజాగ్ వరకు కూడా చాలా మంది అధికారులతో అతనికి పరిచయాలు ఉన్నట్టు, అతనికి సంబంధించిన అతను చేసేటువంటి అరాచకాలకు అండగా ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం, చాలా వరకు 100 కార్లు కొట్టుకొచ్చి వీళ్ళందరికీ అమ్మారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం ఇంకా ఎవరెవరు అధికారుల పేర్లు బయటకు వస్తాయి. పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎస్పీ కార్యాలయానికి సంబంధించి కూడా ఇతనికి సత్సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా కొంతమంది అధికారులు ఇతనికి మద్దతుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇతను చేసేటువంటి అరాచకాలన్నిటి కూడా అటు ఏఎస్ఐ తండ్రి శ్రీనివాసతో పాటు కొంతమంది పోలీసు అధికారులు అండ కూడా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎట్లాంటి కీలక సమాచారాన్ని రాబడతారు, ఒకవేళ
పోలీస్ అధికారులు ఉంటే కనుక ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు బయట పెడతారా లేదా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే అటు చిలకలూరిపేట ఎస్ఐతో పాటు తండ్రి వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐని అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఈ నెల 4వ తారీఖున చిలకలూరిపేట బైపాస్ రోడ్డు దగ్గర ఒక ఘోర ప్రమాదం జరిగింది. దానికి కారణం వెంకట్ నాయుడు చేసినటువంటి దందా. సో ఆ దందాలో భాగంగా ఒక వెహికల్ని ఆపడం వల్ల, ఒక లారీ ట్రాలీని ఆపడం వల్ల దాని వెనకాలే వస్తున్నటువంటి ఒక స్పీడ్గా వస్తున్న కారు నేరుగా వెళ్ళి దానికి ఢీ కొనడంతో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 యువకులు, మొత్తం 5 అయితే దాంట్లో 4 యువకులు స్పాట్లో మరణించినటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి ఎవరిది దానికి మొత్తం ఎంక్వైరీ చేస్తే దానికి వెంకట్ నాయుడు అనేది వెల్లడి కాబడ్డ అంశం అది. సో వెంకట్ నాయుడు తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చిలకలూరిపేట కోర్టు ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. సో కస్టడీ విచారణ కొనసాగుతోంది. దీనిలో అనేక దందాల్లో వాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. సో ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నారు పోలీసులు.